జై జగదంబే. ఈవేళ కాస్త ఆలస్యమైంది. ఎవరో బంధువులు ఎవరో వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకవేళ స్కిప్ కొడితే మళ్ళీ ఏమంటే పొద్దున రాత్రి ఎందుకు పంపించలేదని అడుగుతారని ప్రయత్నం చేస్తున్నాను ఈ ఆడియో. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ముందు జ్యోతి అడిగిన క్వశ్చన్ కొద్దిగా వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అది దాట్స్ నాట్ ఎ ఫీల్డ్ ఐఎమ్ గుడ్ ఎట్. అది ఎందుకంటే అది మా గురువుగారు లాంటి వాళ్ళు లేకపోతే తాతగారు లాంటి వాళ్ళు అంతర్లోకాల యొక్క స్ట్రక్చర్తో పరిచయం ఉన్న వాళ్ళు చెప్పాల్సిన విషయం అది. అయితే నాకు సమాచారం ఉంది, ఎరుకగా ఉందా అంటే చెప్పలేను. ఇట్స్ నాట్ క్వైట్ అవేర్నెస్ అని అనడానికి వీలు లేదు, మోర్ లైక్ ఇన్ఫర్మేషన్. సరే, అదే షేర్ చేద్దాం. ముందు సేత్ స్పీక్స్ దగ్గరకు వచ్చేసరికి చదువు, బట్ లైక్ ఐ సెడ్ ట్రెడ్ విత్ కాషన్. ఏమ్మా? అండ్ దెన్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ అబౌట్ మల్టిపుల్ సెల్స్ అండ్ మల్టిపుల్ డిమెన్షన్స్. వేరు వేరు పరిధుల్లో ఒక ఆత్మ యొక్క వేరు వేరు శరీరాలు. నేను చెప్పిన ఉదాహరణలో ఒకళ్ళకి ఒక బండి సరదా ఉండి రెండో వాళ్ళ బండి ఇంకొక డిమెన్షన్లో కనుక బండి వాళ్ళు కొనుక్కొని దాన్ని ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళకి దాని మీద ఉన్నటువంటి విపరీతమైన మోజు ఏదైతే ఉండదో తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ కండిషన్. తాతగారు ఏమంటారంటే ఇవి ఇలాగే ఉంటాయి అనడానికి ఇన్నర్ వరల్డ్లో దాదాపుగా ఎప్పుడూ కూడా ఉండదు. అంటే ఎలా చెప్పాలి దాన్ని, ఒక స్ట్రక్చర్గా ఉండి వింతే ఇలాగే వర్క్ చేస్తాయి కాదు. దేర్ కుడ్ బి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండర్ విచ్ ఈచ్ సిట్యుయేషన్ వర్క్స్ ఆర్ ఇవాల్వ్స్. ప్రతి సోలు ఏ ఏ కండిషన్స్ కావాలనుకుని వస్తుందో వాటిని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ కోసం, వివిధమైన అనుభవాల కోసం ఏకకాలంలో అనుభవించాలి, వాటి సారం తీసుకోవాలి అనుకున్నప్పుడు వేరు వేరు డిమెన్షన్స్లో పరిధుల్లో శరీరాలు తీసుకుని ఆ అనుభవాలన్నీ పొంది ఎవల్యూషన్ అయిన తర్వాత, అంటే ఆత్మిక పరిణామగతిలో ఎదిగిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇతరిక కూడా దాటిన తర్వాత తలంలో కలుస్తారు. అది ఒక సిద్ధాంతం. కొన్నిసార్లు దేనికదే విడివిడిగా ఎదిగి వాటి ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఇది ఏమిటి అంటే, తాతగారి భాషలో చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్యాకేజ్. నువ్వేం ఒప్పుకున్నావని ఆయన ఉదాహరణ ఇస్తారు. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగస్తులైన వాళ్ళు జాయింట్ అకౌంట్ ఉంటే దాని ఆపరేషన్స్ ఒకలా ఉంటాయి. అలాగే మైనర్ అయిన కూతురు లేకపోతే కొడుకుతో తండ్రో తల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళ ఆపరేషన్స్ వేరేగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళేనా? ఇంట్లో వాళ్ళే. వాళ్ళవైన డబ్బులు వాళ్ళవే. అయినా సరే ఎలా వాడాలి, ఎలా ఆపరేట్ చేయాలి, అది దేనికి దాని కండిషన్స్ ఉంటాయి. అలాగే ఈ మల్టీ డిమెన్షన్స్లో ఉండేటువంటి సెల్స్ యొక్క పరిణామగతి కూడా అలాగే ఉంటుంది. నేను మా విషయంలో చూశాను. నేను కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య యొక్క 2-3 శరీరాలు ఆవిడలో కలవడం నేను చూశాను, భౌతికమైన కళ్ళతో. రాత్రి 2-3 ఆ ప్రాంతానికి ఏంటి విచిత్రం అంటే భయం వేసేది కాదు. నాకు జనరల్గా చీకటి అంటే నాకు ఇప్పటికీ అంత కంఫర్టబుల్ అని చెప్పలేను, నేను భయం వేస్తుంది నాకు. అటువంటిది నా పక్కనే నా భార్య కాకుండా వేరే ఎవరో కనిపిస్తున్నా కానీ భయం వేయలేదు. ఒక అమ్మాయి అయితే బాగా, ఒక అమ్మాయి అనొచ్చా అంతే, 27 years 28
ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉందో. కాకపోతే కొద్దిగా మా ఆవిడ పోలికలు ఉన్నాయి. కాబట్టి అప్పుడే నాకు తెలిసింది, ఆ నిద్ర కళ్ళలోనే, ఓహో ఈవిడ ఎక్కడో వేరే డైమెన్షన్లో ఉన్నట్టుంది, ఎందుకు వచ్చిందో ఇక్కడికి అనుకున్నాను. ఇంకొకరు ముసలావిడ, అలా ఇద్దరు ముగ్గురు చూశాను. నా బాడీస్ ఒకటి రెండు చూశాను నేను. ఎటు నా మంచం మీద చూడలేదు, కొద్ది దూరంగా నుంచి చూస్తున్నాయి. కొద్దిగా భయపడ్డాను నేను దానికి మట్టుకు. అయితే తాతగారు చెప్పారు, అవి నీ పడగదిలో నువ్వు చూడలేదు, వాటి పరిధుల్లో అవి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి చూసావు. ఎందుకు చూసావు ఆ కారణాలు ఇప్పుడు అక్కర్లేదు, కానీ అవి అవును. నేను చెప్పాను, ఇప్పుడు ఎందుకు ఈ ఊళ్ళోకి నా భార్యలోకి అవి వచ్చి కలిసిపోయినట్టు ఎందుకు కనిపించాయి అంటే, సాధన పూర్తయి పరిణామగతిలో నువ్వు ఈ జన్మలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే సమయం దగ్గరగా ఉంది కనుక అలా చూసావు. అది జరిగి కూడా చాలా ఏళ్ళైంది. మీరు దగ్గరగా అన్నదానికి తాతగారిది గురువుగారిది దగ్గరగా అర్థం మనకి తెలియదు. ఎల్లుండంటే ఎన్నేళ్ళలో తెలియదు. అంచేత దగ్గరగా అంటే హో అయిపోయిందా మీకు అనుకుందుకు లేదు. ఏ అవకాశం ఉంది, అమ్మ చల్లగా చూసి వీళ్ళందరికీ చెప్పి వద్దురనైనా ఇంక చాలు వాళ్ళని వాళ్ళ ప్రయాణం పూర్తి చేయండి అని చెప్పి అమ్మ ఏమైనా చెబితే అవును అవుతుంది. కాబట్టి కథలో వెనక్కి వచ్చేస్తే అలా అన్ని సందర్భాల్లోనూ ఇవాల్వ్ అయిపోయినటువంటి ఒక సెల్ఫ్లో మిగతా వచ్చి కలిసిపోతాయి. రూల్ లేదు, అది రూల్. ముఖ్యంగా మల్టీ డైమెన్షన్స్లో ఉంటే ముందే లేదుట, తక్కువ అవకాశం. స్ప్లిట్ సోల్స్లో ఏమిటవుతుందంటే అది ఎక్కువ సాధ్యం. స్ప్లిట్ సోల్కి మల్టీ డైమెన్షన్కి తేడా ఏమిటి అంటే, స్ప్లిట్ సోల్ ఒకే డైమెన్షన్లో ఉండొచ్చు, రెండు శరీరాలు. మా శివాభైరం ఉన్నాయి కదా, అవి ఒకే ఋషి యొక్క అది యోగి యొక్క రెండు శరీరాలు, అవి మా రెండు మైండ్లోనే ఉన్నాయి. అవి ఇక్కడ కలవు, ఎదురికి కూడా దాటిపోయిన తర్వాత ఇంకొక తలంలో కలుస్తాయి. ఇవల్యూషన్ అయిపోతే. ఇన్ఫ్యాక్ట్ మా భైరవ్ అన్నాడు ఆ మాట. నేను వాడిని కలిసినప్పుడు అడిగాను, ఎరా శివమ్మ నీది స్ప్లిట్ సోల్ అంటారు కదరా, అవునా అన్నాడు. అంటే మరి ఇప్పుడు మరి అది నాకు ఆడపిల్ల కనిపిస్తుందిరా, నువ్వేమో ఇలాగా ఋషివేషంలో ఉన్నావు నాన్న, మరి ఏమిటవుతుందంటే అది వేరే ఎదుగుతుందన్నా అని. అలా కాదురా, ఇప్పుడు నువ్వు ఎదురు కలిసిపోతారా అని. లేదు నాన్న, కొన్ని జన్మలు పడుతుంది, ఎవరి ప్రయాణాలు వాళ్ళకే ఉంటాయి, చివరిలో చూడాలి అన్నట్టే చెప్పాడు. ఖచ్చితంగా కలుస్తాను నాన్న అనలేదు వాడు. మీకు శివాభైర్ అంటే గుర్తొచ్చిందా? మా ఆల్ సెషన్స్, మా పెంపుడు కుక్కలు. అది ఎవరో సమ్ యోగ భ్రష్టత్వం అయిందో ఏమైందో విరిబాగులో ఏదో మొత్తానికి త్వరగా కర్మలు పూర్తి చేయాల్సి వచ్చి అలా వచ్చాయని మీకు ఒకసారి చెప్పాను నేను. కాబట్టి ఈ స్ప్లిట్ సోల్ దగ్గరకు వచ్చేసే మట్టుకు ఖచ్చితంగా ఎవల్యూషన్ కొద్దిగా హేజన్ చేయడం కోసం ఏమైనా కర్మలు గట్రా ఉంటే వాటిని త్వరగా తీర్చుకొని వెళ్ళడం కోసం ఉంటుంది. అలాంటప్పుడు మర్జ్ అవ్వడం ఎవల్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత. కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది అని కూడా చెప్పడానికి ఉండదు. బట్ దట్స్ ఏ పాసిబిలిటీ. ఏమ్మా అది విషయం. ఇంకా రెండు నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. ఇది ఎందుకు చెప్తాను అంటే, మన సాధారణంగా దేవుళ్ళు కనిపిస్తే, దేవుళ్ళు మనకి సహాయం చేయడం మొదలు పెడితే మనంతా వాళ్ళ మాట వినేసి దేవుళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాము అన్నటువంటి భ్రాంతిలో ఉంటాం మనం. నిజంగానే అలా దేవతలు కనిపించి మాట్లాడడం మొదలు పెడితే మనం మన అత్తగారినో మామగారినో అమ్మనో నాన్ననో అన్నయ్యనో ఎలా నిర్లక్ష్యం చేస్తామో, ఉదాసీనంగా అంటే ఇండిఫరెంట్గా ఉంటామో అలాగే ఉంటాం. మా ఊళ్ళో మీకు ఒకసారి చెప్పాను, చంద్రప్రతిష్ఠితమైనటువంటి శివలింగం అమ్మవారు ఉన్నారు అని. ఉమాదేవి ఆవిడ పేరు, సోమేశ్వర స్వామి అయ్యవారి పేరు.
ఆ ఉమాదేవి ఒకసారి నా దగ్గరికి వచ్చిందని, ముక్కు పుడకది బాగోలేదురా, ఇంకా విషయాలు ఉన్నాయిలే అని చెప్పిందని చెప్పాను మీకు. ఎంత ప్రయత్నం చేసినా ఆ పూజారి చేత ముక్కు పుడక పెట్టించలేకపోయాను నేను. ఆ ఊళ్ళో మా ఊళ్ళో రాజుగారు కనుక్కుంటూనే వచ్చారు. బాబు ఎక్కడుంది అది, ఒకసారి పెట్టు, అమ్మవారే అడుగుతోంది కదా, తుమ్మజిగురులో పెట్టకు, మైనాలును అమ్మ అడుగుతోంది, కంసాల చేతకు అసలు నొక్కించి పెట్టవయ్యే సరిగా అంటే, అలాగేనండి ఉందని తీద్దామండి అనేవాడు. చివరికి తెలిసింది ఏమిటంటే, అతను కొన్ని మొత్తం నగలు బ్యాంకులో కూడా తాకట్టు పెట్టాట, బ్యాంకులో పెట్టాడు, మరో చోటు పెట్టి తాకట్టు పెట్టాడు. అందుకే అమ్మ ముక్కుపడ చూడరా ముందు అన్నీ తెలుస్తాయి అన్నదానికి ఇంతటి అర్థం ఉంది. అతనే 2 జంట నాగులు కలిసి ఉండగా పుణ్యం వస్తుందని కొంచెం చూసాడు, తర్వాత చాలా ఇబ్బంది పడ్డాయి అని చెప్పాను నేను మీకు. నాకు కనిపించి ఇబ్బంది పడ్డాం మేము, అయినా కానీ నీ ఊరివాడు, నీకు తెలిసినవాడు కనుక మార్గం కూడా చెప్తున్నాను. జంట నాగుల పలకం, రాతి పలకం రావి చెట్టు కింద ఫలానా చోట పెడితే కూడా మేము దాన్ని ప్రాయశ్చిత్తంగా తీసుకుంటాము అని చెప్పాయి. వాడి కాళ్ళు ఇబ్బంది పడతాయని చెప్పాయి. వాడి కాళ్ళు పడిపోయేదో అయిన మొత్తానికి ఆ పూజారివి. అయినా ఇలా జరుగుతుందని తెలిసి జరిగిన తర్వాత కూడా అతనికి దైవం పట్ల భక్తి భయం రాలేదు. పూజారి పోనీ అంటే మామూలు మనం అంటే ఏదో పోనీ ఒకసారి పూజ చేసి వెళ్ళిపోతాం, వాడి జీవితమే పూజ కదా. అబ్బాయి లేదు, మనుషుల స్వభావాలు అలా ఉంటాయి. ఇంతకీ ఆ అమ్మవారు ఆఖరికి రోజు నాకు మళ్ళీ కనిపించి, ఎవరే పెద్దడా, నెలనాళ్ళు గదులు అక్కడ ఉండను గుళ్ళో, పలానా వాళ్ళు ఎవరన్నా చూస్తారేమో చూడు. మా రాజుగారు ప్రయత్నం చేశాడు, ఎవరికి వాళ్ళు ఏవో కారణాలు చెప్పారు. సరే ఇంక నేను ఇంకొక ఆయన ఎవరో ఉంటే తెలిసిన ఆయన అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంచమని చెప్పాను నెలనాళ్ళ పాటు. ఎలాగా అంటే ఒక విగ్రహంలో దాన్ని ఆవాహన చేస్తారు, అక్కడ ఉంటుంది, బాగానే ఉంది. తర్వాత ఒకళ్ళు ఎవరో మొత్తానికి ఒప్పుకున్నారు, మా రాజుగారు చెప్పినారు, కానీ అప్పటికే వేరే వాళ్ళు ఇంట్లోనే ఆమెని కూర్చోబెట్టాను కాబట్టి ఆవిడ అక్కడ ఉంది. నెలనాళ్ళు వేరే ఎందుకు ఉంది, ఏదో కారణం ఆవిడకుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫలానా కష్టం ఉంది, మార్గం చెప్పరా, ఫలానా ఏదో ఇంకోటి ఏదో ఉంది, నాకు ఉపాసన చేయాలనుంది, సాధన చేయాలనుంది అంటాం. నిజంగా దేవుళ్ళు మనతో మాట్లాడడం మొదలుపెట్టి వాళ్ళకి కావాల్సిన చెప్పడం మొదలు పెడితే మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో మనుషులు. వాడి కాళ్ళు పడిపోయాయి వాడు చేసిన పనికి, ఈ కారణం చేత కాళ్ళు పడిపోయారా అని చెప్పాం, ఫలానా పావులు జంట నువ్వు చూసేవరా అని చెప్పాం, వాడు ఒప్పుకున్నాడు. అయినా మార్పు రాలేదు. అయినా దేవతల యొక్క నగలు తాకట్టు పెట్టేసేటువంటి దుస్సాహసం చేసాడు ఆ పని. అలా ఉంటారు మనుషులు, వినరు. అలాగే ఇంకొక తెలిసిన కుర్రాడు, ఉపాసకుడు, మహోపాసకుడు అనడానికి లేదు, ఉపాసకుడు, ఒకానొక భైరవ మంత్రం ఉపాసన చేస్తాడు. ఎవరో పెద్దవాళ్ళు ఇచ్చారు, చేస్తాడు, చేస్తాడు. అదే లోకంగా చేయడు. బాగా ఉన్నవాళ్ళు వ్యవసాయపరంగా సంతానం కలగలేదు, చిరకాలం వరకు కలగలేదు. ఆ ఉపాసన చేసేటువంటి భైరవ మంత్రానికి సంబంధించిన ఒక శక్తి రూపం నాకు కనిపించి, నేను వాడికి సంతానంగా వెళ్తాను నాన్న అని చెప్పింది. బాగుందమ్మా అన్నాను. దానికి కావాల్సిన ఏర్పాట్లు బాలమ్మ నా చేత చేయించింది, నేను చేశాను. అక్కడ వాతావరణం, సూక్ష్మ మండలాల్లో ఉండేటువంటి అనేకమైన సమస్యలు అమ్మ తీర్పించింది. బాల మీద తీర్పించింది, ఆవిడ కారణాలు ఆవిడకున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ రంగం ప్లాట్ఫామ్ మీద దాని వాటిని చర్చించలేను, కానీ బాలమ్మ, దాక్షాయణీదేవి అనే 2 రూపాలు, కాళమ్మ కూడా ఉంది. ఎంతమంది కలిసి అక్కడ సూక్ష్మమండలంలో కొన్ని మార్పులు చేయించారు. దానికి నేను చేశాను, కొందరు ఇంకా నా శిష్యులు కొందరు ఎవరు చేశారు. మొత్తానికి అంత జరిగి ఆ అబ్బాయి భార్య దాదాపు వివాహమైన 10 సంవత్సరాలకి ఎప్పుడో గర్భం ధరించింది.
ధరించిన తర్వాత ఆ దేవతలు ఒక సూచన చెప్పారు నాకు. ఆ సూచన వాళ్ళు వివరించలేదు, తర్వాత నాకు స్ఫురించింది అది. ఏమనంటే, వాళ్ళ పొలంలో ఒక వెదురు పొద ఉంది పెద్దది. దానికి ఒకానొక వెదురు బొంగు అనండి, పోనీ కొమ్మ, మీరు ఏమన్నా సరే, ఒక ఎర్రటి పట్టుదారం కట్టమను. తర్వాత ఊడిపోయినా పర్వాలేదు, కొద్దిసేపైనా ఉండాలి, కానీ కట్టాలి. మొత్తం వెదురు పొదంతకి కట్టాలా? కట్టక్కర్లేదు, ఎందుకంటే పాములు అవి ఎక్కువ ఉంటాయి, పెద్ద పొద అది. అంచేత ఒక్కదానికైనా కట్టించు అన్నారు. ఏమిటి తర్వాత చెప్తారు. నేను కబురు పెట్టాను, ఆయన ఇలా మీ పొలంలో వెదురు పొద ఉందా? ఉందండి. బాగా పెద్దగా ఉంటుందా? అవునండి, బాగా పెద్దగా ఉంటుంది. అందులో ఒక బొంగుకైనా మీరు దీనికి ఇలా కట్టాలి నాయన. పట్టుదారం అంటే ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ? అది కూడా నేనే చెప్పాలి. సరే ఉంటుంది ఆయన, షాపులో కిరాణా షాపులో పట్టు మొలతాళ్ళని అమ్ముతాడు, అదేనా చేయొచ్చు, లేకపోతే ఏదైనా పట్టుదారం తీసి కట్టండి, కొత్త పంచి ఏదైనా చూసుకుని. అలాగేనండి, వానగా ఉందని కట్టలేదు, నమ్ముతారా? నన్ను గౌరవించరా? చాలా ఇష్టం, చాలా అభిమానం. మీది ఏ పలానా పని జరిగింది, ఒక్కసారి బాబాయ్ గారు చెప్దాం, లేకపోతే గురుగారు చెప్దాం, ఏదో ఒక వరసో పదమో ఏదో వాడతారు, అన్నీ చెప్తారు. నిర్లక్ష్య తెలియదు మరి, గౌరవం లేదా? బోల్డ్ గౌరవం. మరి గౌరవం అంటే ఏంటి? గురువు అనే పదంలోంచి వచ్చింది గౌరవం. నేను మంత్రోపదేశం చేయలేదు, కానీ గురువు అంటే పెద్దవాడిగా అర్థం చేసుకోండి. వాళ్ళకి తెలిసిన ఒక పెద్దవాడిని నేను. బంధువులో, స్నేహితులో, ఏదైనా కానీ బాంధవ్యం అంత విశేషం కాదు ఇక్కడ. చేయలేదు అబ్బాయి. అతను చెప్పిన కారణం వాన పడుతోంది అని. అవునా? అలా ఉంటుందా? పిల్లలు లేక 10 సంవత్సరాలు అల్లాడారే, భార్య గర్భం ధరించింది, దానికి సంబంధించినటువంటి ఒకనొక ప్రక్రియ ఇది. చేయలేని ఆయన అంటే చేయలేదు. తర్వాత చెప్పారు, వంశము అంటే మనం ఏమనుకుంటాం? మన కుటుంబం అనుకుంటాం కదా, పరంపర, కుటుంబం యొక్క పరంపర. వంశము అంటే వెదురు అని అర్థం ఉంది. వాళ్ళు దాన్ని సాంకేతికంగా చెప్పారు. వంశానికి ఒక ఎర్ర పట్టుదారం కట్టు. పట్టు దేనో రిస్ట్రిక్ట్ చేస్తుంటుంది, దేనో ఆపుతున్నట్టు. కాసేపైనా కట్టాలి, ఆ ప్రక్రియ అయినంత వరకు. వాళ్ళు ఎవరో దేవతల ప్రక్రియ చేస్తున్నారు, అతని ఉపాసనా దేవతలో పెద్దవాళ్ళు ఎవరు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒకానొక మానవ ఆత్మ అతని భార్య గర్భంలోకి ప్రవేశించు సిద్ధంగా ఉంది, వాళ్ళ బంధువుల ఆత్మ. అది కాకుండా అతను ఉపాసించేటువంటి ఒకానొక దైవీ చైతన్యం తాలూకా ఆత్మ అందులోకి ప్రవేశించడం కోసం ఈ రిస్ట్రిక్షన్, ఎర్రటి పట్టుతాడు, పవిత్రతకి సూచన. కట్టలేదు కాబట్టి ఇంకేమైంది? ఆ బంధువుల ఆత్మే ప్రవేశించింది. అలా ఉంటుంది. ఆ దైవీ ఆత్మ రావడం కుదరలేదు. నా శిష్యుని కూడా ఇలా ఉందిరా, నువ్వు చూసావా అని. చూశాను, గమనించాను నేను. అది మీరు చెప్పినప్పుడు చేయలేదు వాళ్ళు, ఇలా జరిగింది, నాకు అర్థమైంది. అది అంత వెర్రి లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. ఇక్కడ కూడా మీరు ఇదే ఉదాహరణ చూశారు కదా. తెలిసి దైవంతో సంసర్గం ఉన్న మనిషి చెప్తున్నాడని తెలిసి స్వయంగా ఉపాసనలు చేసేవాళ్ళు అయ్యుండి సంతానం యొక్క అవసరం ఉండి సంతానం దాని గురించి తప్పించి చెబితే వెళ్ళలేదు. ఇలా ఉంటాయి. అదే మీరు దైవంతో దాని అందే మీకు ఆస్థ కలిగి అదే లోకంగా బతుకుతారు. మీరు చేసే ప్రతి పనిని వాళ్ళు తమ కార్యంగా వాడుకుంటారు. నాకు ఒకప్పుడు అనుకునేవాడిని, నా భార్యని మా గురువుగారు చండీ పాఠం చేయమంటే ఈయన ఆడాళ్ళు మొదలు పెట్టిస్తున్నారు, ఎంతమంది చేస్తారు, అసలు చండీ పాఠం ఆడాళ్ళు చేస్తారా అనుకునేవాడిని.
ఈవేళ మన ఛానల్కి చూసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఆడవాళ్ళ అమ్మాయిలు చండీపాఠం చేస్తున్నారు. మొన్న శ్రీదేవి అనే అమ్మాయి రాసింది, క్రూజులో వెళ్ళేటప్పుడు చండీపాఠం చేసుకోవచ్చు, బంగారులో చేసుకోవచ్చు తల్లి అని చెప్పాను. ఎంత సంతోషంగా ఉందో. ఇంకాస్త ముందుకెడితే నాకు మన మధు గారు, మరి ఆవిడ పేరు అవునో కాదో ఆ పేరులో ఆవిడ పోస్టులు వేస్తారు కాబట్టి మధు గారిని అంటాను. ఆవిడ స్వయంగా పాదుకాంత దీక్షితురాలు, అర్చనకి చేయగలిగిన సమర్థ. ఆవిడ అర్చనల గురించి, వాటి గురించి, మంత్రాల గురించి అలవాగ్గా చెప్తూ ఉంటారు. ముచ్చటేస్తుంది నాకు, మా అదృష్టవంతురాలు తల్లి అని. మరి ఆవిడికి ఇప్పుడు నేను చెప్పే సంఘటన కొంత ఉత్సాహాన్ని ప్రేరణ ఇవ్వచ్చు. అలాగే ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు, ఆడవారే, వాళ్ళు పాదుకాంత దీక్షితురాలే ఆవిడ కూడా. ఈ లైన్లో నాకు ఎప్పటికైనా సత్యవాణి గారు ఎప్పుడు అందులోకి వస్తారేమిటో తెలియదు. మరి మా జ్యోతి వస్తుందేమో, జ్యోతి మరి మోర్ లైక్ యాబ్స్ట్రాక్ట్ దానికేసి వెళ్తుందేమో. తంతు అంటే ఒక ప్రక్రియగా కంటే కూడా జపాలు, మెడిటేషన్ అటువే పెడుతుందేమో అనిపిస్తుంది. సత్యవాణి గారు ఎప్పటికైనా ఐ గెస్ వెళ్తారేమో శ్రీవిద్యలోకి. ఇంకా అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను అంటున్నది, మనం చేసే ప్రతి ప్రక్రియని వాళ్ళు ఒకనొక దైవీ తంత్రం అంటే మీరు ఏదో నెగిటివ్గా తీసుకోకండి, దైవీ ప్రక్రియ, దైవీ విషయం, దైవీ ప్రాజెక్ట్, దానికి ఎలా అన్వయిస్తారో, ఎలా అనుసంధానపరుచుకుంటారో ఒక ఉదాహరణ చెప్తాను. 2-3 రోజుల క్రితం జరిగింది ఇది. శ్రీచక్రానికి మామూలు నిత్య పూజ చేసుకుంటాను నేను. అంత మసగ్గా కనిపిస్తుంది, పర్వాలేదు. అలవాటు ఉన్న మీదట కొంత దీపం కిందకు ఉంటుంది పూజ గదిలో. అంచేత స్పష్టత అని చెప్పలేను, అన్ని ఆవరణలోనూ 3 డైమెన్షన్లు కనిపిస్తుంది, ఒక సిలబెట్గా, ఒక నీడలా. సరే, ఆవిడకి నైవేద్యం అయిపోయింది, తాంబూలం ఇస్తుంటే మా ఆవిడ చేయి పట్టుకుంది. సరే, ఏదో సర్దుతోంది కావాలో ఒక క్షణం ఆగమన్నట్టుంది అనుకుని ఆగాను. కొన్ని సెకండ్లు, 15 సెకండ్లు 30 సెకండ్స్ అయ్యేసరికి ఇంకా పట్టుకుని ఉంది. ఏమిటి తాంబూలం ఇవ్వకుండా అలా ఉండిపోయారేమిటి అంది. ఉండిపోవడం ఏమిటే, నువ్వు చెయ్యి పట్టుకున్నావు కదా, ఏదో సర్దుతున్నావు కావాలనుకున్నాను నేను పట్టుకున్నాడు చెయ్యి, నేను పట్టుకుని వెళ్ళి చెయ్యి ఉంచేశారు అంది. నేను చూస్తే పట్టుకున్నారు నా చెయ్యి, ఎవరో కదలట్లేదు, చెయ్యి మెత్తగా ఒక చెయ్యి పట్టుకొని ఉంది. కొద్దిగా చెయ్యి కదిపాను, మామూలుగా కదిలింది. ఏమిటంటే ఇలా నువ్వు పట్టుకోలేదా, అలా అనిపించిందేమో మీకు అంతే. సరే, అయిపోయింది. తాంబూలం పెట్టేశాను. తాతగారిని కనుక్కున్నాను, ఆ మహర్షిని. తాతగారు ఇలా అయిందండి అని నవ్వారు. ఆయన నవ్వి, బాలమ్మ నీ పూజని, బాలమ్మ అంటే ఆవిడ, ఆయన చెప్పింది అమ్మవారు అన్నారు, అమ్మ నీ పూజా ప్రక్రియని వేరే దానికి వాడుకుంటోంది. అందులో భాగంగా తాంబూలంతో ముడిపడి ఉన్నటువంటి ఆ తాంబూలాన్ని దేని ప్రక్రియ వాడుకుంటున్నారో ఆ ప్రక్రియ అమ్మ దగ్గర కాలంలోనూ నువ్వు చేసే పూజా కాలంలోనూ కొంత ఏమంటారు, ఆ అన్వయంలో కొద్దిగా ఇబ్బంది అయింది. అంటే కొద్ది లేట్ అయింది, ఆలస్యం, నీ దగ్గర ఆలస్యం అవ్వడం, అక్కడ ఆలస్యం అవ్వడం, ఆయన వివరించలేదు. ఆయన అమ్మ పూజ తంత్రానికి కాలం, నీ తంత్రం పూజా తంత్రానికి కాలం మధ్యలో కొంత వ్యవధి, గ్యాప్ వచ్చింది. అది లింక్ చేయడం, అనుసంధానం చేయడం కోసం అమ్మ కొన్ని క్షణాల పాటు నిన్ను తాంబూలం సమర్పించకుండా బాలమ్మని చెయ్యి పట్టుకుని ఆపింది అన్న. మహదానందం కలిగింది. బంగారు తల్లి, నే చేసే పూజాతంత్రాన్ని నీ ప్రాజెక్ట్ దీంట్లోనే వాడుకుంటున్నావా? ఎన్ని భౌతికమైన కష్టాలన్నా కానీ ఇలాంటి మధ్యలో 1-2 వింటే కడుపు నిండిపోతున్నాయి. అమ్మ పోన్లే, నువ్వు ఉన్నావంటే లేవని కాదు, అంత పట్టించుకుంటూ ఉన్నావు పక్కనే అని. అలాంటివి మితపూర్వం కూడా అయ్యాయి. సీమంతంలో ఆ సీమంతే సింధూర తిలకం పరికల్పయామి నమః అనేది ఒక ప్రక్రియ, ఒక సేవ.
నాకు కనిపించేసరికి పెట్టలేక బిందువు మీద కొద్దిగా విసుక్కున్నా, కనిపించదే, ఎక్కడ పెట్టమంటావు సింధూరం, ఇలా చేసావు అన్నాను. నువ్వు ఎక్కడ సింధూరం పెడితే అక్కడ నా పాపిడి ఉంటుంది కొడక, ఏ ఊరికే విసుక్కుంటావు ఎందుకు, పెట్టు, ఏం కాదన్నానా అంది. అలాగే చిన్నమస్తాదేవి అభిషేకం అయిన తర్వాత అందులో కొద్దిగా అది కూర్చునేలా ఉండదు, చిన్న బెండికెళ్ళి పెట్టి కూర్చోబెట్టు అన్నాను. చూడవే కళ్ళు దొబ్బేసాయి, ఎలా పని, ఏం చేస్తావు ఇప్పుడు, కలిస్తే ఏం పర్లేదు కానీ పూజ కానీ అలాంటివి ఉంటాయి. శంఖం పట్టుకుని నీళ్ళు చల్లుతున్నాను, ఒరే పెద్ద డబ్బలే పట్టుకున్నావురా అని. ఇదేమిటి శంఖం పట్టుకుని భలే పట్టుకోవడం ఏమిటి అని, బాగుందిరా అని. తర్వాత తాతగారు అన్నారు, నువ్వు అనేక జన్మల్లో శంఖం పట్టుకునేటువంటి ఆ చేతి భంగిమ అదే, అలాగే పట్టుకుంటావు అంతకుముందు జన్మల్లో కూడా. ఆ శంఖాన్ని అంత సున్నితంగా ఒకలా పట్టుకుంటావు నువ్వు, అది అమ్మకి ఇష్టం, వాడు ఎలా పట్టుకునేటప్పుడు శంఖాన్ని అన్నట్టుగా సంతోషిస్తుంది ఆవిడ. అలా మనం చేసే ప్రతి పని వాళ్ళ గమనింపులో ఉంటుంది, మనకి దాని యందు అంతటి ఏమంటుంది దాన్ని, ముద్దు, ప్రేమ, అక్కర, ఆస్థ, మీరు ఏమైనా పేరు పెట్టిన దానికి అంత పట్టించుకుంటారు అమ్మలైనా అయ్యలైనా. కాబట్టి మధుగారో మరోహళ్ళు రేపొద్దున ఇంకోసారి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు, అరే వీడికి ఎలా అయింది, మనకి కూడా ఏదో అయితే ఉంటుంది, మనకి తెలిసినా మన దృష్టికి వచ్చినా రాకపోయినా మనం ఇంత ప్రేమగా చేస్తున్నాం కనుక అమ్మ మన పూజను కూడా ఎక్కడన్నా వాడుకుంటుందేమో ఏదైనా పనుల్లో అనేటువంటి ఆలోచన ఒక ప్రేరణ ఇస్తుంది కదా, అందుకని చెప్పాను. కాబట్టి ఒక పక్క దేవతలు ఉన్నారని తెలిసి, వాళ్ళు మనం చేసే పనులను గమనిస్తున్నారని తెలిసి, వాళ్ళ పట్ల ఉదాసీన వైఖరి పాటించే మనుషులు ఒక పక్క, రెండో పక్క మనలాంటి వాళ్ళు ఎవరో నా బంధం అని దాని గురించి దేవుళ్ళు ఆడేవాళ్ళు పక్క, ఇలా రకరకాల మనుషులు ఉంటారు. దేవతలు మనతో సంసర్గంలోకి వచ్చినంత మాత్రం చేత వాళ్ళ యొక్క ఉనికిని మనం గౌరవించి వాళ్ళ అభిష్టాన్ని మనం నెరవేరుస్తాం అన్ని వేళలా అనుకుందుకు లేదు. కానీ వాళ్ళని పట్టించుకుని వాళ్ళని గౌరవించి వాళ్ళని ప్రేమిస్తే తప్పకుండా వాళ్ళ యొక్క కరుణ, వాళ్ళ కృప మన మీద ఉంటుంది, వాళ్ళ ఆశీస్సు మన మీద ఉంటుంది. మన ఆత్మిక వృద్ధికి అది చాలా సాయం చేస్తుంది. సరే, ఈ వేళకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.